Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. డొనాల్డ్ ట్రంప్ స్టాక్ మార్కెట్స్ ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటున్నా ఆ ఎఫెక్ట్ అయితే స్టాక్ మార్కెట్స్ మీద భారీగా పడుతోంది. మరోవైపు చూసినప్పుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారం ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం నాతో పాటు చార్టర్డ్ అకౌంటెంట్ బోసు కంచర్ల గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే బోస్ గారు. మీరు చూస్తున్నారు కదా, ఈ మధ్య ఆయన చేసిన ఒక కామెంట్ అనేది వైరల్గా మారిపోయింది. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు రెసెషన్ వచ్చే అవకాశం ఉందా అని అడిగితే నేను ఇప్పుడే చెప్పలేను, భవిష్యత్తులో ఏమైనా జరగచ్చు, భారీ మార్పులు అయితే ఉంటాయి అని ఆయన నోటి నుంచి ఏ మాట వచ్చినా అది బాణంలా ఉంటుంది. దీంతో స్టాక్ మార్కెట్ల మీద బాగా ఎఫెక్ట్ పడింది. మీరేమంటారు బోస్ గారు? అంటే మీరు చాలా పెద్దగా ఆన్సర్ చెప్పాల్సిన దాన్ని సింపుల్గా ఒక లైన్లో అడిగారు. కానీ సో మీరు అడిగిన క్వశ్చన్ చాలా గంభీరమైన క్వశ్చన్. అంత ఈజీగా ఆన్సర్ అంటే ఒక మాటలో చెప్పి మీ ప్రేక్షకులకి బోరు కొట్టించడం కంటే కూడా ఐ నీడ్ టు టెల్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఇప్పుడు ఆయన అమెరికా అధ్యక్షుడైనా అసలు ఇదంతా గోల్ ఎందుకు అవుతుందంటే, టాప్ అగ్రరాజ్యంలో ఎప్పుడైనా సరే ఏదైనా జరిగినప్పుడు అది ఇంపాక్ట్ ఇన్ అదర్ కంట్రీస్. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఒక $10,000 వచ్చినా ఈజ్ ఈక్వల్ టు 10,000 × 87 రూపాయలు, విచ్ ఈజ్ లైక్ 8,70,000. అదే ఇండియాలో 10,000 రూపాయలు అంటే అక్కడ ఎంత తక్కువ. సో అక్కడి నుంచి మనకు డబ్బులు రావడం అనేది మన ఒక్క కంట్రీయే కదండి, ఆ కంట్రీ యొక్క డబ్బుల మీద సో మెనీ అదర్ కంట్రీస్ డిపెండ్ అయి ఉన్నాయి. సో ద మూమెంట్ వాళ్ళు బెదిరిస్తున్నారు, మీరు మా దగ్గర నుంచి ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు కదా, ఇంకా మిమ్మల్ని ఏదైనా చేస్తాం అన్నప్పుడు ఆబ్వియస్లీ ఇంపాక్ట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మీరు అడిగిన క్వశ్చన్లో మీరు ఏమన్నా అంటే ఆర్థిక మాంద్యం వస్తుందా అని అమెరికాకి అన్నప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్కి సంబంధం లేదు. యాక్చువల్గా ఆయన ఇంకా మార్పులు రావచ్చు అంటున్నారు, కానీ ఇట్స్ నాట్ అబౌట్ ఇట్. 2008లో ఒకసారి వచ్చింది సబ్ ప్రైమ్ క్రైసిస్ అని. అప్పట్లో ఇల్లులు కొనేసి లోన్లు పెట్టి సబ్ లెండింగ్ అంటారు వాటిని, అందుకని సబ్ ప్రైమ్ క్రైసిస్ అంటారు. సో హౌసెస్ని లోన్గా తీసుకొని హౌసెస్ పెట్టి లోన్ తీసుకొని ఎగ్గొట్టేశారు, బికాజ్ ఆఫ్ రొటేషన్ లేదు మార్కెట్లో అని. అంత వర్స్ట్ సిచ్యువేషన్ లేదు. కానీ ఇప్పుడు వచ్చే మాంద్యం ఎలా ఉండబోతుందంటే, లోన్ రీపేమెంట్ కంటే కూడా దారుణమైన మాంద్యం రాబోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ 6 monthsలో నుంచి 1 year ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్. ప్లస్ మన కంట్రీ కూడా బాగా ఎఫెక్ట్ అవబోతుంది, ఎందుకంటే జాబ్స్ అన్నీ కూడా పోబోతున్నాయండి. టెక్నికల్ పీపుల్ కానీ, ఎందుకంటే అమెరికాలో ఎక్కువ మంది ఐటీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఈ ఐటీ వాళ్ళ జాబ్స్ ఎప్పుడైతే మీరు ఆటోమేషన్ అవడం వల్ల, జనరేటివ్ టెక్నాలజీస్ డెవలప్ అవడం వల్ల చాలామంది జాబ్స్ పోయినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి శాలరీస్ రావన్నప్పుడు, వాళ్ళు తీసుకున్న లోన్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన కన్జ్యూమర్ కావచ్చు అవ్వనప్పుడు డెఫినెట్లీ జాబులు లేకపోతే, అక్కడ మీకు డబ్బులు లేకపోతే మీరు ఏం చేస్తారు, ఇంట్లోనే కూర్చుంటారు. మీ ఇంటికి కట్టాల్సిన ఈఎంఐ కట్టకపోతే ఏం చేస్తారు, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకెక్కడ తలదాచుంటారు. సో రొటేషన్ అవ్వట్లేదు. సో సబ్ప్రైమ్ క్రైసిస్ 2008లో ఎంత అయితే వర్స్ట్ సిచ్యువేషన్ మనం చూసినా కానీ ఇండియా ఎఫెక్ట్ ఎందుకు అవ్వలేదంటే, మన డబ్బులు లేనప్పుడు, శాలరీ లేనప్పుడు మన దగ్గర సేవింగ్స్ ఉంటాయి. మన ఇండియా ఇళ్లలో ఎలా ఉంటాయి అంటే, బంగారం లేకపోతే చిన్న కొనుక్కుని ఉండబట్టి అది మన తాకట్టు పెట్టి కొంచెం రొటేట్ చేసుకుని ఒక 3 నెలల నుంచి 6 నెలల పాటు రొటేట్ చేసుకుని తినడానికో కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ కుదురు పడతాం కాబట్టి అది రొటేట్లో వెళ్ళిపోయింది ఇండియా. ఇప్పుడు ఏమైపోయిందంటే, మన దగ్గర కూడా జన్జీ వాళ్ళు కానీ కొత్త తరం వాళ్ళు ఏమైపోయిందంటే, పే చెక్ టు పే చెక్ అంటాం అమెరికాలో. కానీ పదం అది పే చెక్ టు పే చెక్ అంటే, ఈ మంత్ నాకు శాలరీ వస్తేనే నేను రెంట్లు పే చేస్తా, ఈ మంత్ శాలరీ వస్తేనే నేను ఇంకేదన్నా ఖర్చు పెడతా, ఈ మంత్ శాలరీ రాకపోతే నేను రోడ్డు మీదే. మీకు తెలిసి ఉంటుంది, 5 రోజులు పని చేస్తారు, 6వ రోజు 7వ రోజు వీకెండ్స్కి వెళ్ళిపోయి పబ్బుల్లో ఎంజాయ్ చేస్తారు. అది జనరిక్ ఎక్కువ మంది పనిచేస్తుంది. మన ఇండియాలో కూడా ఆ కల్చర్ వచ్చేసింది. ఒక 10 years బ్యాక్ అది లేదు, 2014కి ముందు అంత లేదు, ఇప్పుడు పెరిగిపోయింది మన దగ్గర కూడా. దానివల్ల ఏమైపోతుందంటే, యూత్ ఎక్కువ ఇట్లా పే చెక్ టు పే చెక్ పనిచేయడం వల్ల, ఈ ఐటీ జాబ్స్ పోవడం వల్ల మీకు సడన్గా ఆర్థిక మందం యొక్క అమెరికాలో ఎక్కడైతే రొటేషన్ అయిపోతుందో అది మనదైతే ఇంపాక్ట్ అవుతుంది. బట్ అక్కడి నుంచి ఒక 3 months 4 months గ్యాప్లో ఇక్కడ ఇంపాక్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మనం ఇండియన్ కంపెనీస్ ఎక్కువ, మనం అమెరికాకి మనమే ఎక్స్పోర్ట్ ఎక్కువ ఉండదండి. మనంతా కూడా స్టీలు, సిమెంట్, ఎక్స్పోర్ట్ వాల్యూ ఈజ్ వెరీ లెస్ కంపేర్ టు మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే మనం తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. సో మీరు అడిగిన అమెరికా మంది యొక్క ఇంపాక్ట్ డెఫినెట్లీ ఇండియా మీద పడుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు డైరెక్ట్గా హైదరాబాదే చూడొచ్చు. చాలామంది రేవంత్ రెడ్డి గారు వచ్చాక తగ్గిందంటారు, మేము టీఆర్ఎస్ లేదు కాబట్టి మాకు ఇక్కడ జరగట్లేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటారు. రేవంత్ రెడ్డి గారితో సంబంధం లేదండి. ఎందుకంటే ఒక కరోనా వచ్చిన తర్వాత ప్రతి కంపెనీ, సపోజ్ మీదే ఉంది, ఐ డ్రీమ్ స్టూడియో ఉంది,
ఐ డ్రీమ్ స్టూడియో ఇంతకుముందు మనుషులను కొంచెం ఎక్కువ మందిని పెట్టి వర్క్ చేసే పని ఇప్పుడు టెక్నాలజీ యూస్ చేసి చేస్తున్నాం. చాట్ జీపీటీ కావచ్చు, ఎడిటింగ్ టూల్స్ కావచ్చు, యూనో సాఫ్ట్వేర్ కావచ్చు, ఏదైనా సరే మీరు తక్కువ పీపుల్ని యూస్ చేసి ఎక్కువ ప్రోడక్ట్ తీసుకుంటున్నారు. అవునా? అలాగే పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేసినాయి 2020లో, అరే ఏంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం సడన్గా, అందరం కలిసి ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయాలంటే మనకేం టూల్స్ లేవు, ప్రొడక్టివిటీ తగ్గిపోద్దని భయపడి మెల్లిమెల్లిగా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొడక్టివిటీ పెరిగేసరికి వాళ్ళు అలాగే కంటిన్యూ చేసుకుంటూ సిస్టమ్ని ఆటోమేషన్ చేశారు. అంటే నేను పీపుల్ డిపెండెంట్ అవ్వకూడదు అని చెప్పి చాలా కంపెనీస్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేశారు. ఆ అప్గ్రేడ్ చేసే టైంలో కూడా పీపుల్ కావాల్సి వచ్చింది. సడన్గా ఏమైందంటే 3 సంవత్సరాల పాటు ప్రతి ఒక్కళ్ళకి 6 లక్షల ప్యాకేజ్ ఉన్న వాళ్ళు, 10 లక్షల ప్యాకేజ్ ఉన్న, అంటే మీకు సర్కిల్లోనే ఐటీ జాబ్లో సడన్గా 6 లక్షల ప్యాకేజ్ 20 లక్షలు అయిపోయారు. మీకు తెలిస్తే మీరు అబ్జర్వ్ చేయండి. మీ నియర్ బై ఉండే వల్ల సడన్గా వాళ్ళు ఇల్లు కొనేయడం, హైదరాబాద్లో ప్లాట్లు కొనేయడం, దూరంగా వెళ్ళిపోయి ఒక పెద్ద ఇండిపెండెంట్ హౌస్ కొనేయడం, కార్లు కొనేయడం. ఇంతకుముందు లేదు. ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు అంటే ఈ కరోనా తర్వాత వాళ్ళు ఆటోమేషన్ అవ్వాలి అనే దాంట్లో వేరే కంట్రీస్ కావాల్సిన మ్యాన్ పవర్ని మన ఇండియాలో తీసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆటోమేషన్ అయిపోయింది, నాకు కావాల్సిన పని అయిపోయింది. ఇప్పుడు పీపుల్ డిపెండెంట్ కాదు. ఇప్పుడు నాకు అవసరమైంది మీరందరూ, నాకు ఒక్కరు మెయింటెనెన్స్ ఉంటే చాలు. ఇప్పుడు బిల్డింగ్ కట్టేటప్పుడు వర్కర్స్ కావాలి, బిల్డింగ్ కట్టేశాక మీకు ఓన్లీ మెయింటెనెన్స్ కావాలి. బిల్డింగ్ కట్టేటప్పుడు మీకు 100 మంది అయితే మెయింటెనెన్స్కి ఓన్లీ 10 మందే చాలు. ఇమాజిన్ సేమ్ థింగ్ ఇన్ టెక్నాలజీ. ఇంతమంది లేకపోతే ఏమైందంటే ఇండియా మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మన ఐటీ స్కిల్ అంతా కూడా అక్కడే ఉంది. మనకి ఎక్కువ ఎక్స్పోర్ట్ ఎప్పుడు సర్వీస్ సెక్టర్ చేస్తాం. ఇండియా నుంచి ఎక్కువ అమెరికా నుంచి వచ్చే మనకి ఇంపోర్ట్స్లో మేజర్గా ఇది, ఐ మీన్ ఎక్స్పోర్ట్స్లో మేజర్గా ఐటీ ఉంటుంది. సర్వీస్ సెక్టర్ ఎక్కువ మనకి. ఫార్మా ఒకటి అండ్ సాఫ్ట్వేర్ ఒకటి మేజర్ మనకి అమెరికాకి మంది ఉన్నాం. ఈ స్టీల్, సిమెంట్ ఇప్పుడు రీసెంట్గా ఆయన టారిఫ్ ఏదైతే పెంచారో, కార్లు కానీ ఇవన్నీ అక్కడి నుంచి ఇక్కడికి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మన ఎక్స్పోర్ట్స్ ఈ రకంగా ఉన్నాయి కాబట్టి మనకి డబ్బులు వస్తేనే కదా మన ఎక్స్పోర్ట్స్. అంటే మనకు డబ్బులు రావాలి, మనం ఇలా పంపిస్తాము, టాబ్లెట్స్ అవి పంపిస్తాము, వాళ్ళు మనకు డబ్బులు పే చేస్తారు. ఎప్పుడైతే అది ఆగిపోయిందో మనకి అది గడవడం ఉంటుంది కదా. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఐటీ జాబ్లో ఉన్నారు, జాబ్ లేదు, ఏమవుతుంది? ఆ 1 లాక్ వచ్చి దాని రాకపోతే ఈఎంఐ అయిపోతుంది. ఇంతకుముందు మీరు 2021లో 22లో జాబ్ పెరిగింది, రేట్లు పెరిగినాయి, ఐ మీన్ హైదరాబాద్ గ్రో అయిపోతుంది, అమ్మో అనుకుని ఏం చేసి ఒక ఫ్లాట్ కొన్నారు ఈఎంఐ తీసుకుని. 1.5 కోటి ఫ్లాట్ని 50 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి 1 కోటి రూపాయలు లోన్ తీసుకున్నారు. ఇప్పుడు 1 కోటి రూపాయలకి లోన్ ఈఎంఐ 70,000 80,000 ఉంటుంది. మీకు వచ్చే శాలరీ ఆగిపోయింది, జాబ్ లేదు, ఏం చేస్తారు? మీరు దాన్ని అమ్మేయాలని చూస్తారు. ఒకేసారి ఎక్కువ మంది అమ్మాలని చూసినప్పుడు ఏమైంది? ఎక్కువ ఆల్రెడీ మన వాళ్ళు గ్రో అయిపోతుందని చెప్పి పెద్ద పెద్ద కంపెనీలు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ఎప్పటి నుంచో. మళ్ళీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు అమ్ముతున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? కొనేవాళ్ళు లేరు, డబ్బులు లేవు. ఆర్థిక మంది. దిస్ ఈజ్ కాల్డ్ ఆర్థిక మంది. అంటే అదేం కాదు, డబ్బులు రొటేట్ అవ్వకపోవడమే. కానీ మన ఇండియాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనుషులందరం ఎక్కువ మంది ఉంటాం. అమెరికాలో మీరు ఏ సిటీకి వెళ్ళినా కనపడరు, జనాలు ఎక్కువ కనపడరు, తక్కువ ఉంటారు. వేరేజ్ ఇండియాలో ఏదో ఒక పని కింద ఏదో ఒకటి వర్కౌట్ అవుతూనే ఉంటుంది. అంటే జనాలు కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటారు, కంటెంట్ కన్జ్యూమ్ చేసుకుంటారు. ఇగో నేను చెప్పేదాన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు యూట్యూబ్లో. సో యూట్యూబ్ కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్ తెచ్చుకుంటుంది. సో ఏదో కొంత రొటేషన్ ఉంటుంది కొంత. బట్ ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ మీరు చూడండి స్టాక్ మార్కెట్. మీరే అడిగారు స్టాక్ మార్కెట్ ఏమైంది? ఒక 4-5 రోజుల్లో 10 లక్షల కోట్లు ఆవిరైపోయినాయి. ఎందుకురా అంటే ఫారినర్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. మన దగ్గర ఎఫ్ఐఐఎస్ అంటాం, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాం. వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేసేసి, ఒరే బాబు ట్రంప్ కూడా ఏదో దొబ్బేస్తున్నాడు బాబు, ఏదో చేసేటట్టున్నాడు, ఏమో సడన్గా ఏదన్నా ఇంపాక్ట్ చేసి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ మీద కూడా ట్యాక్స్ పెడతాడేమో, ఎందుకంటే మంచిది మన లాభాల్లో ఉన్నప్పుడే బయట దిద్దామని చెప్పేసి వాళ్ళు విత్డ్రా చేసేస్తారు, షేర్స్ అమ్మేస్తారు. ₹1 అటు ఇటు. ఇంతకుముందు 100 రూపాయలు ఉంది షేరు, ఇప్పుడు అన్ని పడిపోతున్నప్పుడు ఎవరంటారు, అరే మరీ పడిపోయేదాకా ఉంచొద్దు, ఇప్పుడు రేటు ₹100 ఉంది కదా 90కైనా అమ్మేద్దామని చెప్పి 90కి అమ్మేస్తాడు. వాడు పెట్టింది ₹80, కనీసం ₹10 ప్రాఫిట్ వస్తేనే అమ్మేస్తాడు. అట్లా ఎక్కువ మంది అమ్ముతూ ఉంటే డబ్బులు వెనక్కి వెళ్ళిపోతాయి బయటికి. స్టాక్ని నువ్వు ఇచ్చేస్తున్నావు, నువ్వు వేరేవాడు కొనుక్కుంటాడు. అట్లా ఏమైపోతుందంటే మీకు బయటికి వెళ్ళిపోతుంది డబ్బులంతా. సో మన దగ్గర ఉండే కన్జ్యూమ్ ఏదైతే ఉందో దాంతో మినిమం చేయగలం. కానీ బికాస్ ఆఫ్ మనం వీఆర్ డిపెండెంట్ మోర్ ఆఫ్ ఫారిన్, ఎస్పెషల్లీ అమెరికా లాంటి కంట్రీ మీద మనం డిపెండ్ అయ్యాం కాబట్టి మనకు కూడా ఇంపాక్ట్ ఉండబోతుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇస్ ద ఎగ్జాంపుల్. వేరే ఐటీ జాబ్స్ అయిపోయినాయి కాబట్టి ఈరోజు సేల్ చేయలేకపోతున్నాము. ఐటీ జాబ్స్ అన్నీ పోతున్నాయి కాబట్టే మనం కొత్త ప్లాట్లు కొనాలంటే లేవు, డబ్బులు లేవు కూడా కొంటలా. అందరూ అనేది రేవంత్ రెడ్డి అదే శుద్ధ అబద్ధం, ఊరినే అది ఒక పొలిటికల్గా మాట్లాడుతున్నారు. కానీ ఈ ఎకనామిక్స్ తెలియని వాళ్ళు చేసే సింపుల్. ఈవెన్ మీరు అమరావతి తీసుకోండి, పోనీ అక్కడ చంద్రబాబు గారు వచ్చారు, కూటమి ప్రభుత్వం వచ్చిందని గట్టిగా ఉంది. అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ కూడా లేదు కదా. బికాస్ ఆఫ్ మనీ ఈజ్ నాట్ దర్ ఇన్ ద మార్కెట్, అందరి దగ్గర ఆగిపోయింది. మొత్తం మీద ఏ సెక్టార్ని చూసినా కానీ డొనాల్డ్ ట్రంప్ షేక్ అయితే చేస్తున్నాడు. టారిఫ్ కూడా ఇష్టారాజ్యంగా రేట్స్ పెంచేయడం ఇవన్నీ కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చాలా మంది ఇన్వెస్టర్స్ భయపడిపోయి ముందే షేర్స్ అన్ని అమ్మేస్తూ ఉన్నారు. ఎందుకు వచ్చింది లేదు, దీనివల్ల కూడా చాలా నష్టం జరుగుతోంది కదా. నష్టం ఉంటుందండి. బట్ ఎండ్ ఆఫ్ ద డే
మనం వీఆర్ ఇన్ తెలంగాణ, రైట్? కేసీఆర్ గారు ఎలాంటి మెథడాలజీ ఆలోచిస్తారు? మా తెలంగాణ మాదంటారు. సేమ్ ట్రంప్ అండి. మనం దీంతో ఇప్పుడు ఆయన చేసే తప్పు అయితే ఇది ఈయన చేసింది కూడా తప్పే కదా, సింపుల్ లాజిక్. ఇప్పుడు ఈయన మా తెలంగాణ అని మాట్లాడారు కదా కేసీఆర్ గారు, అప్పుడు ఆయన్ని మనం కరెక్ట్ అన్నప్పుడు ట్రంప్ గారు కూడా మా అమెరికా ఫస్ట్ అనే కదా ఆయన నినాదం ఏంటి, అమెరికా ఫస్ట్. సో నేను టారిఫ్ ఏది పెంచినా కానీ నా కోసమే, నా కంట్రీ కోసమే, ఎందుకంటే మీరు ఇప్పుడు దాకా మా దగ్గర ఎక్స్ట్రా డబ్బులు తీసేసుకొని దొబ్బేశారు అని ఆయన టారిఫ్లు పెంచుతున్నారు. మీకు అర్థమైంది లాజిక్? ఆయన పెంచేది ఏదైతే ఉందో ఇంపాక్ట్ అవ్వచ్చు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం అమెరికాలో కూర్చొని మాట్లాడుతున్నాం అనుకోండి, మనకి పాజిటివే కదా. దట్ వే ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ ఎ గుడ్ ఫర్ అమెరికా, నాట్ గుడ్ ఫర్ అదర్ కంట్రీస్ లైక్ అస్. అది బోస్ గారు, బంగారం అయితే ఇప్పుడు కామన్ మ్యాన్ కొనేలాగే లేదు. అసలు పేద మధ్య తరగతి వాళ్ళకి బంగారం అసలు ఎక్కడో కొండెక్కి కూర్చొని అసలు ఇది మనది కాదు అన్నట్టుగానే ఉంది. నేనే రీసెంట్గా కొన్నాను, 81,000 రూపాయలు తులం. ఇదిగోండి ఈ సన్న చైన్ 40,000 రూపాయలు పడింది. 5 గ్రాములంటే ఎలాగా అసలు? ఇక ముందు ముందు ఏంటి పరిస్థితి బంగారానికి సంబంధించి? ఇంకొక 6 నెలల్లో 10,000 టచ్ అవుతుందండి, అందులో డౌట్ లేదు. ఇంకా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే మనందరం అంటే మిడిల్ క్లాస్ పీపుల్ మన మెంటాలిటీ ఎలా ఆలోచిస్తామంటే బంగారం రేటు పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అనేది మనం ఎవరు ఆలోచించట్లేదు. ఎందుకు పెరుగుతుంది? స్కేర్సిటీ లేదు. ఇప్పుడు మీకు భూమి స్కేర్సిటీ కాబట్టి రేటు పెరుగుతుంది. ఇక్కడే ఉండాలి, నేను గచ్చిబౌలిలో ఉండాలి, ఇగో ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉండాలి కాబట్టి ఇక్కడ రేటు పెరుగుతుంది. దూరంగా వెళ్ళి ఉండొచ్చు కదా, బికాస్ ఆఫ్ ట్రావెలింగ్ ఖర్చు అని చెప్పి అయినా కూడా భూమిని మనం పుష్ చేయలేం. వేరే బంగారం అయితే తీసి అమ్ముకోవచ్చు కదా, చాలా అవైలబిలిటీ ఉంది కదా. మరి ఎందుకు రేటు పెరుగుతుంది? ఎందుకు రేటు పెరుగుతుందా అంటే మీరు గమనించండి, ట్రేడ్ అంటాం అంటే కంట్రీస్ మధ్యలో ఉండే ఎక్స్చేంజ్. మీరు గూడ్స్ ఇస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వాలా, డబ్బులు ఇస్తే ఇవాళ దాకా ఏమవుతుంది, ప్రపంచం మొత్తం కూడా డాలర్స్ బేస్ మీద ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. అంటే మీరు గూడ్స్ ఇస్తే వాళ్ళు డాలర్స్ ఇస్తారు. ఇప్పుడు మీరు చైనాకి ఏమైనా ఇచ్చారనుకోండి, ఏదైనా సర్వీస్ ఇచ్చారనుకోండి, వాళ్ళు కూడా చైనా కరెన్సీలో డబ్బులు పే చేయరు. ఎందుకు? కామన్ ఎక్స్చేంజ్, కామన్గా అంటే ఏం కావాలన్నా కామన్ కరెన్సీ ఏదైనా సరే ఉంది, డాలర్ అని ఎప్పటి నుంచో చేసుకుంటున్నారు. రీసెంట్గా ఏమైంది, ఇండియా సూపర్ పవర్ అయిపోతుంది, చైనా సూపర్ పవర్ అవుతుంది, రష్యా సూపర్ పవర్ అవుతుంది, అమెరికా సూపర్ పవర్. మీరు గమనిస్తే ఈ 4 కంట్రీస్ మేజర్గా పోటీ పడుతున్నాయి, నా కరెన్సీలు ఎక్స్చేంజ్ చేసుకోండి అని. మీరు రీసెంట్గా గమనిస్తే రష్యా ఇండియన్ రూపీస్ని యాక్సెప్ట్ చేస్తుంది ఎక్స్చేంజ్కి, అండ్ దుబాయ్ కూడా ఇండియన్ రూపీస్ యాక్సెప్ట్ చేస్తుంది. వై అంటే మనం అందరం కలిసి డాలర్ రేట్ ఎందుకు పెంచాలి? అది అంత స్ట్రాంగ్గా కూర్చుంది, 87 రూపాయల దగ్గర కూర్చుంది. ఇంకొన్ని రోజులు అయితే అది కూడా 100 రూపాయలు అయ్యేటట్టుంది. ఈ రకంగా ఇంకొంచెం ముందుకెళ్తే డాలర్తోనే ఎందుకు ఎక్స్చేంజ్ చేసుకోవాలి అన్నప్పుడు వాట్ ఈజ్ ఆల్టర్నేటివ్ అన్నప్పుడు మనం రూపాయిని పుష్ చేసాం ముందుకి. యూజ్ రూపీ ఫర్ ఆసియన్ కంట్రీస్ వరకు రూపీస్ని యాజ్ ఎ కామన్ ఎక్స్చేంజ్ అన్నట్టు. చైనా అంటాడు, బాబు అందరికన్నా తోపు నేను, ఆసియాలో నాకంటే పెద్దోడు ఎవడు లేదు, నా ఎన్తో వాడండి, నా ఎన్ అంటే మన రూపీని అక్కడ ఎన్ అంటాం కదా, ఎన్ ఎక్స్చేంజ్ చేయండి అంటే కామన్ కంట్రీస్ మధ్య అంతా కూడా ఎన్ యూజ్ చేయండి అంటున్నాడు. రష్యా అంటున్నాడంటే ఒకప్పుడు సూపర్ పవర్లు మేము, మా కరెన్సీ వాడని అన్నాడు. మరి అందరూ గొడవ పడతారు, ఎవరికి వాడు గొప్ప అనుకున్నాడు. మరి ఎట్లా దీన్ని తీరేది ఎట్లా అన్నప్పుడు వాట్ ఈజ్ అదర్ ఆల్టర్నేటివ్ ఎక్స్చేంజ్? బంగారం. అంటే మీరు గూడ్స్ ఇచ్చారు, బంగారం తిరిగిస్తారు, క్వశ్చన్ లేదు కదా. వాడు వీడు కొట్టుకోకర్లా, నీ రేట్ ఎక్కువ నా రేట్ అని కదా, అంత వర్త్ ఆఫ్ బంగారాన్ని నీకు ఇస్తాం. ఈ టైంలో అసలు బంగారం కొనడం మంచిదంటారా కాదంటారా? నెక్స్ట్ 2-3 సంవత్సరాలు కొనడమే బెటర్ అండి. చెప్తున్నా కదా, ఇప్పుడు ఏం చెప్పాను, 4వ ప్రపంచ యుద్ధం వస్తుంది అన్న టైంలో ఇఫ్ యు ఆర్ బయింగ్ ఇట్, కామన్ ఎక్స్చేంజ్. వరల్డ్ వార్ వచ్చేసినప్పుడు ఏమైందంటే గొడవలు అవుతాయి. ఇప్పుడు చూడండి, ఉక్రెయిన్కి మన అమెరికా గొడవ అయినప్పుడు కొంచెం ఇబ్బంది పడినప్పుడు దే డోంట్ వాంట్ టు స్పీక్ బిట్వీన్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు, బట్ ట్రేడ్ ఆగకూడదు. ఇప్పుడు మీకు అవసరాలు ఆగకూడదు. అప్పుడు ఏం చేస్తారు? మీ డబ్బులు పే చేయడానికి కామన్ ఇంకేదైనా ఆల్టర్నేటివ్ చూస్తారు. ఆల్టర్నేటివ్లో ఇంకా రూపాయి బలిపడలేదు, రూపాయిని ఎగ్రీ చేయలేదు, ఎన్ ఎగ్రీ చేయలేదు, చైనా కరెన్సీని ఎగ్రీ చేయలేదు, అండ్ రష్యా కరెన్సీని ఎగ్రీ చేయలేదు. మరి ఏంటి ఆల్టర్నేటివ్ అంటే గోల్డ్. అందుకని గోల్డ్ డిమాండ్ ఎప్పుడు ఉండబోతుంది కాబట్టి గోల్డ్ కొనడం మంచిదే. యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా మన ఇండియన్స్ అందరూ కూడా గోల్డ్ మీద నమ్మకం ఉంటుంది. అది బంగారం పెట్టుకుందాం, ఆడవాళ్ళు కూడా బంగారం పెట్టుకుంటారు కాబట్టి ఒక పక్క కన్జ్యూమింగ్ ఉంది, ఇన్వెస్ట్మెంట్కి ఉంది, ఎందుకు పెరుగుతుంది అనడానికి ఇది ఒక రీజన్. కాబట్టి ఖచ్చితంగా కొనమనే చెప్తాను. అటు హెచ్చు తగ్గులు ఉంటుంది కానీ, బట్ కమింగ్ డేస్లో 10,000 మెల్లిమెల్లిగా 15,000 కూడా వెళ్ళిపోతుంది బంగారం. చూసారు కదా బోస్ గారు ఏం చెప్పారో, బంగారం రేట్ ఎక్కువ ఉందని కొనకుండా ఆగకండి. మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే దాని ప్రకారం బంగారం కొంటూ పోండి. ఎందుకంటే భవిష్యత్తులో బంగారం రేటు పెరుగుతుందే తప్ప తగ్గే ఛాన్స్ అయితే లేదు. థ్యాంక్ యూ సో మచ్ బోస్ గారు.